సేవకుడు లేకపోతే ఎలా కట్టబడతావు? దేమా యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి పోయెను. లోకంలో ఉన్న దాన్ని దేనినో ప్రేమించి, లోకంలో ఉన్న దేనినో ఆకర్షితుడయ్యి, లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడమేమే కదా. ఇవి నా తండ్రి వలన కలిగినవి అవు. ఈ దేమ కొన్నాళ్ళు ఆత్మీయ తండ్రి దగ్గర, దైవ సేవకుని దగ్గర పెరిగాడు. లోకంలో ఉన్న శరీరాశో, నేత్రాశో, జీవపడము దేనికో లొలుడైపోయాడు, దేనికో బానిస అయిపోయాడు, దేనికో అలవాటు పడిపోయి కట్టేవాడిని విడిచి, ఆత్మలో కట్టేవాడిని విడిచి, ఆధ్యాత్మికంగా కట్టేవాడిని విడిచి, పరిపూర్ణతలో కట్టేవాడిని విడిచి, సంపూర్ణతలో కట్టేవాడిని విడిచి దేమ యెహోలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. ఎవరిని విడిచిపోయాను? కట్టేవాడిని విడిచేశాడట. సేవకుడు లేకపోతే ఎలా కట్టబడతావు? పౌలు అంటాడు, మీ ఎదుట ఎలా కనబడుతున్నాను నాకు తెలియదు, కానీ దేవుడు మాకు ఇచ్చిన అధికారం ఒకటే, దేవుడు మాకు ఇచ్చిన పని ఒకటే, మాకు అప్పగించబడిన ప్రతి ఆత్మ దేవుని ఎదుట చక్కగా కట్టబడుతూ రావాలి.